ఈ సభకు పరిచయం చేయవలసిందిగా ప్రెసిడెంట్ గారైనటువంటి తిలకం సతీష్ గారిని కోరుతున్నాను. రాచకొండ సుబ్బారావు గారు ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను వారి పతిమణిని కూడా ఆవిడని కూడా వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. రాచకొండ సుబ్బారావు గారు వీరు సుబ్బలక్ష్మి గారు మరియు కృష్ణమూర్తి గారి తనయుడైన ఈయన 1968 ఆగస్టు 4వ తారీఖున మన పాలకొల్లు సమీపంలో ఉన్నటువంటి పెనుమదం గ్రామంలో జన్మించడం జరిగింది. ముందుగా ఏంటంటే ఈయన నా చిన్ననాటి స్నేహితుడైనండి. వీరు వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించడం జరిగింది. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా పెనుమద గ్రామంలోనే జరిగింది. మన 10వ తరగతి 10th క్లాస్ మాత్రం ఎంఎంకే స్కూల్లో పూర్తి చేశారు. అలాగే గ్రాడ్యుయేషన్ వచ్చి రాజమండ్రి బీటీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీజీ 1992లో పూర్తి చేశారు. స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పూర్తి చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్స్లో పీజీ డిప్లొమా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆపరేషన్స్ రీసెర్చ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి 1999లో స్టాటిస్టిక్స్లో ఎంఫిల్, 2007లో స్టాటిస్టిక్స్లో పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది. ఈయన 20 సంవత్సరాలుగా రీసెర్చ్లో ఎంతో అనుభవాన్ని గడించడం జరిగింది. కాకినాడలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం మరియు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాలకు పరిశోధన మార్గదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. ఈయన మార్గదర్శకంలో 5 పరిశోధనా విద్యార్థులు పిహెచ్డి పట్టా పొందారంటే వీరి యొక్క ప్రజ్ఞతకి మనందరం కూడా ఒక్కసారి కరతాళధ్వనుల మధ్య వారి ప్రజ్ఞతను ఒక్కసారి లోకానికి చాటుతామని. ప్రస్తుతం 4 విద్యార్థులు ఆయన మార్గదర్శకంలో పిహెచ్డి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికల్లో సుమారుగా 72 పరిశోధన పత్రాలని ప్రచురించడం జరిగింది. ఈయన రచించినవి. అలాగే ఈయన వివిధ పరిశోధనా పత్రికల సమీక్షకుడుగా కూడా ఈయన వ్యవహరించడం జరిగింది. ఈయన 2 పుస్తకాలకు రచయిత. తన సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి 55 కంటే ఎక్కువ ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కూడా ఈయన హాజరవడం జరిగింది. కాకినాడలోని జేఎన్టీయూతో సహా వివిధ స్వయం ప్రతిపత్తి కళాశాలలకు ఈయన బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యుడిగా ఆయన వివిధ కళాశాలలో రీసోర్స్ పర్సన్గా ఉపన్యాసాలు ఇచ్చారు. ఈయనకు 33 సంవత్సరాలకు పైగా బోధనానుభవం ఉంది. ఇంజనీరింగ్, బిఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మసీ మరియు డెంటల్ వంటి వివిధ కోర్సెస్లో వివిధ సంస్థల్లో బోధనానుభవం ఉంది. వివిధ ప్రసిద్ధ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన కొంతకాలంగా విభాగాధిపతిగా పనిచేస్తారు. వివిధ కమిటీలకు సమన్వయకర్తగా కూడా అనుభవం ఉంది. ఇది మాత్రమే కాదు, ఆయన భారత్ బయోటెక్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డిఎస్ఎంవి సభ్యుడిగా మరియు ఇండియన్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పార్ట్ ఎన్యూమరేటర్గా కూడా సేవలు అందిస్తున్నారు. వీరికి 1994లో శ్రీమతి సూర్యకుమారి గారు మరియు సుబ్బారావుల గారి కుమార్తె అయినటువంటి వసుంధరదేవిని ఇచ్చి వారు వివాహం చేశారు. వీరి అత్తగారు, మామగారు సూర్యకుమారి గారు మరియు సుబ్బారావు గారు. వీరికి 2 పిల్లలండి. 2 కూడా ఎంటెక్ పూర్తి చేసి బహుళజాతి వాణిజ్య సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఎంత చక్కటి నేపథ్యం ఉన్న మా చిన్ననాటి స్నేహితుడిని ఈ రోజున ఈ సభలో నేను అధ్యక్షుడిగా ఉంటూ ఇక్కడ సన్మానం చేసుకోవడం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే వారికి సన్మానించవలసిందిగా రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా పెద్దలను కోరుతున్నాను.
నా స్నేహితుడైనటువంటి నా రాజగొండ సుబ్బారావు గారిని ఆయన రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా ఒక 2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుతున్నాను. మరో ఏదో భావించవద్దు. సభాయనమ శ్రీ గురుభ్యో నమః. వేదిక అలంకరించినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ, అలాగే సభలో ఆశీర్వైనటువంటి మెంబర్స్కి, పెద్దలకి, గురువులకి, భక్తులందరికీ నా నమస్కారం. ఈ టీచర్స్ డే చదివేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే, మళ్ళీ విజయ్ కుమార్ రాజు గారి బర్త్డే రెండు కలిసి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్ణయించడం అనేది చాలా స్ఫూర్తిదాయకం, చాలా మంచి కార్యక్రమం వారు చేపట్టారండి. లయన్స్ క్లబ్ వాళ్ళ వర్క్ ఏంటి అనే దానికి పాలకొల్లో ఒక నిదర్శనం. నేను భీమవరంలో ఉన్నాను, చుట్టుపక్కల చాలా ప్రదేశాలు చూశాను. కానీ లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే పాలకుల్లో ఉన్నాయి అని చెప్పడానికి ఎక్కడ మనం వెనకాడలేదండి. ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ జరిగేది. నేను యాక్చువల్గా ఇక్కడ పాలకులు నిర్మత మా స్వగ్రామం అండి, రాచకొండ వారి మీద. ఇక్కడ పాలకులు ఎలంకేన్ స్కూల్లో 83 కంప్లీట్ బ్యాచ్లో 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఇక్కడ చదివారు. వీరందరూ కూడా మా ప్రజెంట్ సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు సతీష్ గారు అందరూ కూడా పనిచేస్తుంది. అయితే ఏంటంటే నేను ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు లేదు, సుమారు 30 సంవత్సరాలు మా ఫాదరు మదర్ వాళ్ళు కూడా ఇక్కడ దేవనం పాలకులు గ్రాడ్యుయేట్ కోడిగట్టి నేను కట్టిన ఆనుకోవడం బిల్డింగ్ ఉండేది వరకు అందులో ఉండేవారు. నేనేంటంటే విద్యాభ్యాస దృష్ట్యా ఇంప్లిమెంట్ దగ్గర నుంచి నేను దేవనం అటు వెళ్ళిపోయిన వాళ్ళని ఇక్కడ ఎవరికి చాలా మంది ఎక్కువ సంపాదించడం కాదు. అయితే నాన్నగారు కూడా చాలా మంది తెలుసు. అలాగే ఇక్కడ మనకి రాచకొండ అరియేశ్వర మూర్తి అని డిఎస్పీగా పనిచేశారు. అలాగే ఇక్కడ మన చైతన్య నరసింహం వారు కూడా మా అందరి బంధువులేనండి. ఇది బ్రీఫ్గా మా గురించి. కాకపోతే టీచర్ రోల్ గురించి ఆల్రెడీ మన సీతారామారావు చాలా మంచి మాటలు చెప్పారు. నా దృష్టిలో ఎంత ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అవసరమో హై ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు మార్చాల్సినటువంటి అవసరం, సందర్భం కూడా మనం తీసుకోవాలండి. నేను ఇవాళకి క్లాసులో చెప్తూ ఉంటాను, చదువు, సభ్యత, సంస్కారం 3 పిల్లలకి నేర్పాలి. ఆ 3 ఏది లోపించినా వాళ్ళ జీవితం ఏదో కోల్పోయినట్టే. చదువు నేర్పేస్తాం. మేము ఇంజనీరింగ్లో చెప్తామండి, నేను మ్యాథమెటిక్స్ కోర్సుగా పనిచేస్తూ ఉంది, నా మ్యాథమెటిక్స్ చెప్పేసి వదిలేస్తానంటే కుదరదండి. వాడికి క్లాసులో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, అటెండెన్స్ వేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇలా కొన్ని విషయాలు అంటే ఖచ్చితంగా మనం ఒక డిసిప్లిన్ అనే దాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే 10th క్లాస్ దాకా టీచర్ గైడెన్స్లో ఉంటారు, ఇంటర్మీడియట్ దాకా పెద్ద కూర్చొని తిరుగుతారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే స్వతంత్రం పెరిగిపోతుంది. అందుకని కొంచెం అక్కడికి వస్తే కొంచెం పిల్లలు ఎక్కడిచ్చుకుని ఎక్కువగా మాట్లాడతారు. మేము దాన్ని కొంతమంది కంట్రోల్ చేసుకుంటాం. తప్పదని అక్కడ ఉద్యోగం కంట్రోల్ చేయకపోతే మనం తర్వాత వాళ్ళ భవిష్యత్తు అంతకాలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇందాక మన మేడం గారు కోట్ చేసినట్టు డ్రెస్ సెన్స్, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ విత్ అదర్స్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు మలుచుకోవడానికి మన వంతు సహకారం ఎప్పుడు చేయాలి. సో గురువు అనేదానికి ఎప్పుడు కూడా మనకి ఏం చెప్పినా తప్పే అవుతుంది. ఇందాక ఒక గురువు ఒక్కడే చిన్నపిల్లలప్పుడు ఒరే అనిపించి, ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటి పేరు పిలిచేవారు. ఇప్పుడు మా గ్రూప్లో నా పేరు తక్కువ మంది తెలుసు, రాచకోట అంటేనే అందరికీ తెలుసు, అలాగే శడగం అంటేనే ఎక్కువ మంది తెలుసు, సతీష్ అని కొంతమంది తెలియకపోవచ్చు కూడా. అలాగా ఆ అనుభవం, ఆ అనుభూతి ఇదివరకు చాలా ఎక్కువగా ఉండేదండి. ఆఫ్కోర్స్ రాను కొంచెం అది సన్నగిలిన మాట వాస్తవం. ఎందుకంటే ఇదివరకు విద్యను ఎదుర్కొంటూ విద్యార్థి వెళ్ళేవాడు, ఇప్పుడు విద్యార్థిని ఎదుర్కొంటూ విద్య వెళ్తూ ఉంది. కాబట్టి ఏంటంటే దాంట్లో ఆ గ్యాప్ ఎప్పుడూ ఉంటుందండి. సో అది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, వస్తుంది కూడా.
ఇప్పుడు నేను ఎప్పుడు 2015లో నేను విష్ణు కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఒకరోజు సడన్గా నేను మామూలుగా కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్నాను రోడ్డు మీద లోపలికి. ఒరే రాచకొండ గారా అని చెప్పించారండి ఎవరో నాకు తెలియలేదు. సడన్గా వెనకాల చూస్తే శాస్త్రీరావు గారు 10th క్లాస్లో నాకు తెలుగు చెప్పారు. ఆయనకి నా పేరు తెలియలేదు, రాచకొండ రోడ్డు తెలుసు. ఆ విషయం నాకు ఇందాక మన సార్ చెప్పినప్పుడు నాకు అది ప్రస్ఫుటించింది. అది మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. సార్ వెరీ రీసెంట్గా 2 సంవత్సరాల క్రితమే ఆయన పరోపదించారు. అంతవరకు కూడా మేము పరిస్థితిని ఉండేవాడు. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కూడా మనకి వస్తూ ఉండేవారు, దేవంలో ఉండేవారు ఆయన. సో అందుకని ఏంటంటే టీచర్కి ఆ రోజు ఎప్పుడు ఉందండి, అది మనం కాపాడుకోవడంలోనే ఉంటుంది. మన వంతు కృషి ఎప్పుడు మనం కృషి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని అనుభవించగలుగుతాం. సో ఈ సందర్భంలో నాకు ఇచ్చిన సమయం 2 నిమిషాలని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా సీతారామరావు గారికి, అలాగే మన ప్రెసిడెంట్ సతీష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా చక్కగా ఈ కార్యక్రమంలో మరి ముందుగా నా స్నేహితుడైనటువంటి రాజమౌళి సుబ్బారావు గారు అనుభవాలు తెలియజేయడం జరిగింది. తర్వాత వై ప్రభాకర్ శాస్త్రి గారిని వేదిక మీదకి సాధారణంగా వారి శ్రీమంతులు గారితో